హలో ఎవ్రీవన్, నేను మీ అనుని. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు డే 5 లంచ్ బాక్స్ రెసిపీ ఈజీగా గోంగూర పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. మనం చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అది వేడయ్యాక అందులో 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, మెంతులు 1/2 స్పూన్ వేసి కలుపుకోండి. ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. చూడండి, ఈ మాదిరిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకుంది పౌడర్ చేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసి ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. గోంగూర అంతా బాగా ఫ్రై అవ్వాలండి, ఎక్కడ పచ్చిగా ఉండకూడదు. చూడండి, వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చిన్న చింతపండు వేసుకోండి. వేసి మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు పులిహోరకి పోపు వేసుకుందాం. పాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 స్పూన్ ఆవాలు పలుకులు వేసుకోండి. 1/2 కప్పు పల్లీలు వేసుకోండి. అవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడైతేనే పల్లీలు బాగా ఫ్రై అవుతాయి, తినేటప్పుడు చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. అందులో 1 స్పూన్ శనగపప్పు వేసుకోండి. అంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసిన ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ రుచికి సరిపడా, ఇంగువ కొంచెం వేసి కలుపుకోండి. ఇప్పుడు పోపంతా బాగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూరని వేసి ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోంగూర వేసి ఫ్రై చేసుకున్నందువల్ల పల్లీలు మెత్తగా అయిపోవండి, అవి బాగానే ఉంటాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, అది కూడా పౌడర్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర మిక్స్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ గోంగూర పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు నిమ్మకాయతో, చింతపండుతో, మామిడికాయతో ట్రై చేసి ఉంటారు కదా, ఒకసారి గోంగూరతో కూడా ట్రై చేయండి. అంతేనండి, గోంగూర పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.